సింహరాశి జాతకులకి జూన్ నెల మాస ఫలితాల భాగంగా గోచారిత్య గ్రహాల యొక్క సంయోగం వల్ల త్రిగ్రహ కూటమి వల్ల మీకంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరగబోతున్నాయి. ఏ స్థానంలో మూడు గ్రహాల కలయిక, విశేషంగా బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు, అతిచారంలో మార్పు మీకంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయబోతున్నారు. శుక్రుడు బుధుడు కలిక, బృహస్పతి కలిక, త్రిగ్రహ కూటమి ఇంత కూడా సంభవిస్తుంది. తద్వారా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతుండడం కానీ ప్రధానమైన దోషం ఏంటిదంటే అష్టమ స్థానంలో శనీశ్వర సంచారం అంతా కూడా గోచారించే సంభవిస్తుంది. ప్రధానంగా శనీశ్వర గ్రహదోష నివారణార్థం ఇదంతా కూడా తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ కారకుడు అంతా కూడా మీకు యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఏకాదశ స్థానంలో రవి బుధుడు కలయికంతా కూడా సిద్ధించింది. తద్వారా బుధాదిత్య యోగం వల్ల గృహయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ధనయోగ ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీకంతా కూడా సూర్య ఆరాధన చేయడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం మీకంతా కూడా లభిస్తుంటుంది. సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానువే నమః, కుషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తైస్తమ సర్వలోక పితామహాయ నమః నామాలతో ప్రయత్నించి కూడా సూర్యాష్టకాన్ని చదువుకోవడం, సూర్య నమస్కారాలు ఆచరించడం, సూర్య భగవానికి అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అరుణ పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ కారకుడంతా కూడా యోగకరంగా మారడానికి ఏకాదశ స్థానంలో రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీకంతా కూడా గ్రహదోష నివారణతో నవగ్రహ పూజలు ఆచరించండి. చండీ హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధికంతలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన గ్రహాలు కొన్ని గ్రహాలంతా కూడా అనుకూలత, కొన్ని గ్రహాలు మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కావున అప్రమత్తంగా ఉండడం, ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు, ఈ యొక్క గ్రహదేవతల ప్రీతికారిని దాన హోమాది కార్యక్రమాలు, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యం నెరవేరడానికి అంతా కూడా సిద్ధించడానికి అక్టోబర్ 31 తర్వాత మీకు ఎంత కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ సంవత్సరం చివరిలో మంచి సంబంధం దొరకడానికి ఆస్కారం ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. కావున వివాహాది శుభకార్యం కోసం ప్రయత్నించి కూడా జన్మజాతకంలో ఉండే దోషాలకు పరిష్కారం ఆచరిస్తుండండి. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. స్థానచలనం కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో స్వల్పంగా ఆర్థిక కష్టాలు కూడా సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున దీని నుంచి బయటపడటానికి కులదేవత ఆరాధన చేయడం, మహాలక్ష్మీదేవి ప్రీతిగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రధానంగా బీదవాళ్ళకంతా కూడా వస్త్రదానం చేయడం వల్ల అదృష్ట లక్ష్మీ స్త్రీ నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయడానికి ప్రయత్నించండి. బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహు గ్రహానికి, కీర్తి గ్రహానికి అంతా కూడా జపము, దాన హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ పూజలు, నవగ్రహ అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి. అదృష్ట యోగం సిద్ధించబోతుంది. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ శ్రీమాత్రయ నమః. సింహరాశి జాతకులకి గోచారిత్య అష్టమ శని దోషం ఉంది. ప్రధానంగా గోచారిత్య జూన్ నెల మాసంలో ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల ఈ సంవత్సరం అంత వరకు మీకంతా కూడా చూసుకుంటే అష్టమ శని దోషం అనేది ఉంటుంది. కర్మదోష కారకుడైన కర్మ ఫలదాతైన శనీశ్వరుడు అంతా కూడా మీకంతా కూడా కర్మయోగాన్ని ఇవ్వబోతుండగా తద్దోష నివారణతో ప్రయత్నించడం కూడా వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం, పసుపుతో అభిషేకం చేయించడం, గంధంతో అభిషేకం చేయడం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించడం, తులసి మాలను సమర్పించడం, పసుపు రంగు వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం వల్ల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రయత్నించడం కూడా వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికంగా అభిషేకాది కార్యక్రమాలు, యజ్ఞహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి వారి చరిత్రని పారాయణ చేయడం, వజ్ర కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం. ప్రయత్నించడం కూడా వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని అంతగా దర్శనం చేయడానికి ప్రయత్నించేది. పుణ్యక్షేత్ర దర్శనం మాత్రం చేత సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరి గ్రహదోష నివారణం తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం తీసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా శనిగ్రహ దోష నివారణం పిప్పలాది ఋషి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేయడం, ప్రతి అమావాస్య రోజున విశేషంగా అమావాస్య రోజున పిల్లలు దానం చేసుకోవడం వల్ల, స్వయంపాక దానం చేయడం వల్ల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం. ధనయోగ కారకుడు అంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. కావున శాంతి పూజలు ఆచరించండి. సింహరాశి జాతకులకు అంతా కీర్తి యోగం పట్టబోతుంది. ధనయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రినో ద్రవృత్తాప్రియ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాసంలో విశేషంగా ఈ మాసంలో మీకంతా కూడా త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా బృహస్పతి, శుక్రుడు, బుధ భగవానుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయబోతున్నారు. శుక్రుడు అంతా కూడా యోగకారకుడు, లక్ష్మీ కారకుడు, బుధుడు అంతా కూడా వ్యాపార కారకుడు, ప్రధానంగా బుద్ధి ప్రదాత, విద్యలో ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కారకత్వం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా సంతాన కారకుడు, వివాహాది శుభకార్యాల కారణం,
ప్రధానంగా గృహయోగ కారకుడంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రత్యేకించి కూడా ఈ 3 గ్రహాలంతా కూడా అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క జూన్ నెల మాసంలో అమావాస్య రోజున విశేషంగా ఆదివారం రావడం చాలా విశేషమైన రోజు. ఆదివారం అమావాస్య రావడం వల్ల మీరంతా కూడా విశేషమైన పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తిరలు దానం చేసుకోవడం కానీ, గోధుమలు దానం చేయడం కానీ, విశేషంగా బ్రాహ్మణోత్మకంతా కూడా పితృదోష నివారణార్థం గతించిన పితృదేవతల ప్రీతికరంగా తిరతరత్నాలు ఆచరించండి. ఈ యొక్క బ్రాహ్మణోత్మకంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల, గోమాతకు సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. తిరతరత్నాలు శాతకర్మలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీర్థస్నానాలు చేయడానికి ప్రయత్నం చేసుకోండి. మీకంతా అక్కడ జాతకరీత్యా ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే కుంభరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది, మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది, మరియు మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. కావున శని గ్రహ దోష నివారణ తిలలు దానం చేసుకోవడం, రాజ్య ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. తైలాభిషేకం చేయడం, పిప్పలాద ఋషి యొక్క చరిత్రను పారాయణ చేసుకోవడం, నలదమయంతి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణ చేసుకోవడం వల్ల రాజ్యోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉండడానికి మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్రను అంతా కూడా పాలన చేయండి. రాజయోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి కవచాన్ని అంతా కూడా పాలన చేయడం, మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేరి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. కమలాత్మిక దేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల కమలాత్మిక దేవి ఆరాధనలో భాగంగా కమలాత్మిక దేవి మూలమంత్రంతో, తామర పూలతోటి, తేనెతోటి మరియు పరమాణంతో యజ్ఞమోహమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి కర్ణాకటాక్ష మిగిలంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి మీకంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా పుణ్యమైన గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉండడం, గోచారిత్య రాహుకాల దోషములు ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషములు అంతా కూడా రాహుకేతు మధ్యలోని మిగతా గ్రహాలంతా కూడా ఉన్నాయి. కావున గోచారిత్య కాలసర్ప స్తంభంలో ఉంది. కావున గ్రహదోష నివారణార్థం చండీ సప్తశతి పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అన్నదానం చేయించుకుని గోమాత సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అతిచారంలో మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి విశేషంగా 5 రాశుల వాళ్ళకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కర్కాటక రాశి జాతకులకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ యొక్క మకర రాశి జాతకులంతా కూడా రాజయోగ ప్రాప్తి, ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా అదృశ్య యోగం పట్టబోతుంది. మిథున రాశి జాతకులకు అంతా కూడా అదృశ్య యోగం పట్టబోతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు కూడా అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం జరుగుతుంది. విశేషమైన ధన ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుకూలత వల్ల ధనస్సు రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన కాలంగా చెప్పగలరు. రాజ్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులకి సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో మార్పు వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, అదృష్ట యోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయంగా కూడా మంచి పలుకుబడి పెరుగుతుంది. రాజకీయంగా కూడా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మరి కుంభరాశి జాతకులు కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, అధికంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడం కానీ, జీవితం ఊహించని మార్పులు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులకి పంచమస్థ బృహస్పతి యోగం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం, వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలు, విశేషంగా గృహయోగ లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంగా ప్రబలంగా ఉంటుంది. కావున మీనరాశి జాతకులంతా కూడా శాంతి పూజలు ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ దూతాయన నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. నేను చెప్పే జాతకాలన్నీ కూడా గోచారిత్య ఇవన్నీ కూడా చూసుకుంటే గ్రహయోగం అంతా కూడా ఏ రకంగా అనుకూలిస్తుంది, గోచారిత్య గ్రహాలంతా కూడా అనుకూలత ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఏ రాశి మీద ఎక్కువగా ప్రబలంగా చూపిస్తుంటాయి, ఏ దోషానికి ఏ పరిహారం ఆచరించాడో ఇన్ని దోషాంతర వశాత్తం నేను చెప్పడం జరిగింది. ఈ జాతకరీత్యంలో దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మజాతకం ఈ ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా వేదిక జ్యోతిష ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా జాతకం విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్రంగా మీకంతా కూడా అదృష్ట యుగం పట్టడానికి మీకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తాము. మీ జన్మజాతకాన్ని అంతా కూడా మా ద్వారా మీరు విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే
కింద కనపడే నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి. తద్వారా మీకు అంతా కూడా తగు పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. రాజ్యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మా యొక్క ఛానల్ అంతా కూడా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, హైప్ కూడా చేయండి. తద్వారా మీకు అంతా కూడా మంచి శుభమైన వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి దేవి అనుగ్రహం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టలక్ష్మి శ్రీనివాసం ఉండడానికి మాకంతా కూడా మీ యొక్క సహకారం అంతా కూడా ముఖ్యంగా ఉంటుంది. కావున నేను చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మంచి శుభమైన వార్త వింటారు. నమస్తే శ్రీరామ్.